సెంట్రలైజ్డ్ కిచెన్లతో మధ్యాహ్న భోజనం పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో అట. తర్వాత రాష్ట్రమంతటా హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపినట నిన్న. మరి అన్ని కొడంగల్ నుంచే పైలట్ ప్రాజెక్టులు కదా, పైలట్ ప్రాజెక్టులా స్టార్ట్ చేయండి. ఒక మారుమూల ప్రాంతంలో నుంచి స్టార్ట్ చేయండి. ఓన్లీ ఒకటే దాంట్లో ఎందుకు, ఒక 4-5 కేంద్రాలు తీసుకొని స్టార్ట్ చేయండి. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద చేయండి. ఏంటంటే ఇదంటే ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్ కిచెన్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నదట. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయాన్నే అల్పాహారం కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. కొడంగల్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టి ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నది. సో వీళ్ళు ఇప్పుడు 5 రూపాయలకు సంబంధించిన భోజనం వీటికి సంబంధించి ఇది కూడా వీళ్ళే చేస్తున్నారు అనుకుంటా. అలాగే వివిధ కంపెనీల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ నిధులను సైతం ఇందుకోసం వినియోగించుకోవాలి అని యోచిస్తున్నది. ఈ మేరకు హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో భేటీ అయ్యారు. కొడంగల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ పనులను పూర్తయిన వెంటనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 28,000 మంది విద్యార్థులకు రోజు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందుబాటులోకి తీసుకురావాలి. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన అధ్యయనం చేయాలని సూచించారట. సో ఇదేంటంటే ఒకే దగ్గర ఒక కిచెన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు ఏంటంటే డీసెంట్రలైజ్డ్గా ఉన్నది. ఏ స్కూల్లో ఆ స్కూల్లో వండుతారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు ఏ స్కూల్లో ఆ స్కూల్లో వండినా ఏ ఇబ్బంది లేదు. మీరు సకాలంలో బిల్లులు చెల్లించి ఆ మధ్యాహ్న భోజన కార్మికులకి హైజీన్గా ఉండాలని చెప్పి వాళ్ళకి మంచి జీతం ఇచ్చి ఎప్పటికప్పుడు మీరు పర్యవేక్షిస్తే ఏ ఇబ్బంది ఉండదు. దానికి ఒక ఎంప్లాయీని పెట్టి ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ఆ ఎంప్లాయీని బాధ్యుని చేసి ఈ రకమైన కట్టుదిట్టమైన చర్యలు చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. దీన్ని సెంట్రలైజ్డ్ చేయాల్సిన అక్కర్లే, ఇంకేం చేయాల్సిన అక్కర్లే. సరే ఇది ఒక ప్రయత్నం చేస్తాం అంటున్నారు వీళ్ళు, చూడాలి. ఏదేమైనా ఈ విషాహారం తిని విద్యార్థులు చాలా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్తున్నారు. ఈ సెంట్రలైజ్డ్ కిచెన్లు ఇవి కాదు కదా, ఫస్ట్ మీరు డైట్ ఛార్జీలు పెంచే ప్రయత్నం చేయండి. ఈ గవర్నమెంట్ హాస్టల్స్లో కూడా ఇంతవరకు డైట్ ఛార్జీలు పెంచట్లేదు మీరు.